మమ్మీ ఏం చేస్తున్నావు? ఒక చెప్తున్నావా? అవును తల్లి, పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే స్నాక్ ఐటెం మురుకులు. ఇది కేవలం పండుగలప్పుడే కాదండి, హాలిడేస్ అప్పుడు, ట్రావెలింగ్స్కి వెళ్ళేటప్పుడు హెల్తీ స్నాక్ ఐటెం కింద ఇది చాలా యూజ్ అవుతుంది. మనం టీవీ చూసేటప్పుడు, టీ తాగేటప్పుడు, టైం పాస్ పాతకాన్ని చేసేటప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది. వీడియోని చివరి వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. చాలా సింపుల్, ఎలా చేద్దామో చూసేద్దాం. వెల్కమ్ టు శారణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ మన ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుందండి. సో మన ఫ్యామిలీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ముందుగా మురుకుల పిండి అన్నది తీసుకోవాలి. అంటే కొంతమంది డైరెక్ట్ బియ్య పిండితో చేస్తాం. నేను ఇందులో బియ్య పిండితో పాటు ఒక గుప్పెడు శనగపప్పు, గుప్పెడు మినప్పప్పు, లైట్గా జీలకర్ర వేసి మరాడించాను. అదేనండి పిండి గిన్నె చేయించాను. సో ఇది వచ్చేసి పిండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్, టేస్ట్కి సరిపడా మిర్చి పౌడర్ కూడా వేసాము. ఇక్కడ ఏంటి అంటే వాటర్ కొద్ది కొద్దిగా పోసుకోవాలి అండ్ సాల్ట్, మిర్చి పౌడర్ కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేసేయాలండి. అండ్ మసాలా కూడా వేసాను. ఎందుకంటే ఒక్కోసారి మనకి ఎక్కువ అవ్వచ్చు, ఒక్కోసారి మనకి తక్కువ అవ్వచ్చు. తక్కువ అయితే ఇంకొంచెం యాడ్ చేసుకుంటాం, బట్ ఎక్కువ అయితే ప్రాబ్లం కదండి. అండ్ నేను ఇందులో పసుపు కూడా వేసాను. పసుపు మాత్రం లైట్గా వేయాలండి. మరీ ఎక్కువగా మీరు పసుపు వేసుకారనుకోండి స్నాక్స్ మొత్తం కూడా ఎల్లోయిష్ కలర్గా అవుతుంది. సో అలా కాకుండా లైట్గా పసుపు వేసాను. అండ్ ఫస్ట్ వితౌట్ వాటర్ ఆ మొత్తం పిండినంతా కూడా ఒకసారి చెయ్యితోటి గట్టిగా కలిపేయాలి. అండ్ ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ పిండినంతా కలిపేయాలి. ఎందుకంటే ఎంత వాటర్ పడుతుంది అన్నది మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. అఫ్కోర్స్ తెలుసు, బట్ సమ్ టైమ్స్ ఇన్ కేస్ లూజ్ అయ్యింది అనుకోండి అప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా. సో ఒక చెంబు పక్కన పెట్టుకొని ఒక గ్లాస్ తోటి కొద్దిగా వాటర్ పోస్తూ మనం మురుకుల గొట్టం ఏ విధంగా ఉండాలి, మనం మురుకులు ఏ సైజు చేస్తాము, ఏ షేప్ చేస్తాం ఇక్కడ కనపడుతుంది కదండి. ఇలా జారుడుగా వచ్చి మరీ బజ్జీ పిండిలాగా జారుడుగా కాదు, మురుకుల పిండి అన్నప్పుడు కొంచెం గట్టిగానే ఉంటుంది. సో నేను ఈ సైజు మురుకులు తీసుకున్నానండి. అండ్ ఒక కడాయిలో ఆయిల్ పెట్టాను, లైట్గా అది వేడయ్యింది. సో మన మురుకుల గొట్టం ఉంది కదా, అలా మురుకుల గొట్టంలో పిండి వేసి అంతా అలా బాణీలో మనం డైరెక్ట్గా వేయొచ్చండి. ఒక ప్లేట్ మీద ఆయిల్ రాసి ఆయిల్ మీద కూడా మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ మురుకు వేసేసి తర్వాత మనం ఆయిల్లో డిప్ చేయొచ్చు. బట్ అది కొంచెం లాంగ్ ప్రాసెస్. అలవాటైన వాళ్ళైతే ఇలా డైరెక్ట్గా కడాయిలోనే వేస్తారండి. మన అమ్మలు, అమ్మమ్మలు ఇలాగే కదండి చేసేది. సో నేను ఫస్ట్ ఏంటి అంటే ఇలా పెద్దగా చేశాను. సో చూడండి ఎంత క్రిస్పీ అవుతుందో. అండ్ తర్వాత కొంచెం చిన్నవి ఇలా మనము ఏ సైజ్ కావాలంటే ఆ సైజు ఒకటేసారి కడాయి మొత్తంలో కూడా సింగిల్ ఫ్రేమ్గా చేయవచ్చు. లేదు అంటే మన కడాయిలో లైక్ 3 మన ఏ సైజ్ కావాలో ఆ సైజులో ఇలా చేయొచ్చు. అండ్ ముఖ్యమైన టిప్ ఏంటో తెలుసా అండి, ఇలాంటి స్నాక్స్ చేసేటప్పుడు వంట దగ్గరే ఉండండి. స్టవ్ని కదిపి అస్సలు ఎక్కడికి వెళ్ళొద్దు. ఎందుకు అంటే మీరు అలా వెళ్ళిపోతే బాండీలో ఉన్న మురుకు కాస్త మాడి బ్లాక్ కలర్ అవుతుంది. అలా నాకు ఒకటి అయ్యిందండి. అది నేను యూట్యూబ్లో అస్సలు పెట్టలేదు, బాగుండదు అని చెప్పేసి తీసి పక్కకు పెట్టేశాను. సో దట్ ఏంటి అంటే టీవీ పెట్టుకుంటూ మనం మురుకులు చూసుకుంటే మన మురుకులు అయిపోతాయి. సో ఇది అయ్యేంతసేపు కడాయిలోనే ఉండాలి. సో ఒక్కొక్కటి తీయాలి. అండ్ ఇది ఆయిల్ అబ్జర్వేషన్ ఎక్కువగానే ఉంటుందండి. వీటికి నూనె ఎక్కువనే పడుతుంది. అంటే ఎక్కువ అంటే మరీ ఎక్కువగా పట్టదు, బట్ డీప్ ఫ్రై ఐటమ్స్ అన్నప్పుడు ఆబ్వియస్గా ఆయిల్ అన్నది ఎక్కువగానే పడుతుంది. సో దట్ ఏంటి అంటే మనం ఆయిల్ని కూడా చెక్ చేసుకోవాలి. అండ్ చూడండి మన స్టవ్ అంతా ఏ విధంగా అయిందో. సో ఎప్పుడు వంట చేసినా కూడా స్టవ్ అదే విధంగా అవుతుందండి. సో అలాంటప్పుడు ఏం చేయాలి, పక్కన ఒక క్లాత్ పెట్టుకొని వెంటనే మనం దులిపేసామనుకోండి అయిపోతుంది. సో నాకు ఆల్మోస్ట్ కంప్లీట్గా ప్రతి ఒక్క మురుకు అయిపోయిందండి. సో ఆయిల్ వచ్చేసి అంత ఎక్కిపోయింది. సో ఇప్పుడు నేను ఇవి పెద్దవి చేశానండి. అండ్ దీంతో పాటుగా నేను చిన్నవి కూడా చేశాను. మీకు మురుకులు ఏ విధంగా చేస్తారు, అందులో ఏమేమి కలిపేస్తారు, అండ్ నేను ఈ సైజ్ తీసుకున్నాను కాబట్టి నాకు కాలడానికి తక్కువ టైమే పట్టింది. అండ్ ఇంతకన్నా లావువి కూడా ఉంటాయి చూడండి. ఇలా మనం స్క్రాచ్ మష్ చేస్తుంటే ఎంత క్రంచీ అవుతుందో. అండ్ ఇది టీలో కూడా మనం వేసుకొని తినొచ్చండి. ఎంతమంది ఇలా టీలో వేసుకున్నారు? నేను మాత్రము మురుకులు ప్లస్ పచ్చడి ఏదైనా పెట్టుకొని తింటా ఉంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. అండ్ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ప్లీజ్ అండి మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్కి అన్నది చాలా యూజ్ అవుతుంది. అండ్ మన ఫ్యామిలీ ఇంక్రీజ్ అవుతుంది. ప్లీజ్ అండి ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చెయ్యరు?